కరణంలలో కూడా భద్రాకరణం ఒకటి ఉంటుంది. ఈ భద్ర అనేటువంటిది ఏంటంటే మనకు చెప్పబడినటువంటిది పూర్వము రామరావణ సంగ్రామంలో ఈ భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో శూర్పణఖ రావణాసుడికి రక్షగా కట్టింది కాబట్టే రామరావణ సంగ్రామంలో రాముని చేత చంపబడ్డాడు. కాబట్టి ఎదుటివారి యోగక్షేమాలు కావాలనుకున్నప్పుడు ఈ భద్రాకరణం అనేటువంటిది నిషేధించాలి అని చెప్పబడింది. అంటే ఈ భద్ర అనేటువంటిది ఏంటంటే సూర్య భగవాన్ యొక్క కుమార్తె, సంజ్ఞాదేవి యొక్క కూతురు, శనికి సోదరి. ఈమె పుట్టడంతోనే అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలిగాయి. తర్వాత ఈమె అన్ని లోకాల్లో కూడా సంచరిస్తుండేది యథాతథంగా. అన్ని లోకాల్లో సంచరిస్తూ ఉంటే ఆమెకేంటంటే ఆమెకున్నటువంటి వరగర్వం ఏంటంటే ఆమె ఎక్కడ ఉంటుందో ఆ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడాను కరువు కాటకాలు కానీ దుష్ప్రభావాలు కానీ చెడు సంఘటనలు జరగడం కానీ ఉంటుంది, శుభాలంటూ ఉండవు. కాబట్టి ఈ యొక్క భూలోకంలో స్వేచ్ఛగా సంచరిస్తే ఈ భూలోకంలో శుభమే అంటూ ఉండదు. కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే నీకంటూ ఒక సమయాన్ని కేటాయిస్తున్నాను, ఒక కరణంలో ఒక ప్లేస్ని నేను ఏర్పాటు చేస్తున్నాను, ఆ సమయంలో మాత్రమే నీవు ఉండు, తద్వారా ఎవరైతే శుభకార్యాలు చేసుకుంటారో వాళ్ళ శుభకార్యాలను చెడగొట్టమ్మా, నీకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆ సమయంలో నువ్వు చెయ్యని చెప్పి వరం ఇచ్చాడు.